వైద్య రంగంలో మరో అద్భుతం జరిగింది. అవయవ మార్పిడి చికిత్సలో రోజురోజుకి వైద్య రంగంలో కొత్త అద్భుతాలు సృష్టిస్తున్నారు. తాజాగా న్యూయార్క్లోని ఎన్వైయూ లాంగోన్ హెల్త్ సెంటర్కు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగం చేశారు. ఆండ్రూస్ అనే 66 ఏళ్ల వ్యక్తి కిడ్నీ ఫెయిల్యూర్తో గత 2 సంవత్సరాలుగా వారానికి 3 సార్లు డయాలసిస్ చేయించుకుంటున్నాడు. పరిస్థితి మరింత విషమించడంతో అతనికి బ్రెయిన్ డెడ్ అయింది. అతడి బంధువుల అంగీకారంతో రోగి శరీరానికి పంది కిడ్నీని అమర్చి 3 రోజుల పాటు పరిశీలించారు. ఈ కిడ్నీ సాధారణంగానే పనిచేస్తుంది అని, రోగనిరోధక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించలేదని సర్జన్ డాక్టర్ రాబర్ట్ మోంట్గోమెరీ తెలిపారు. పంది కణాల్లో గ్లూకోజ్ స్థాయిలను తొలగించి రోగనిరోధక వ్యవస్థపై దాడిని నివారించేలా పంది కిడ్నీకి వైద్యులు 69 రకాల జన్యు సవరణలు చేశారు. ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించడానికి 59 మార్పులు చేశారు. అయితే పంది నుంచి అవయవ మార్పిడి చేయడం సురక్షితమైనదేనని వైద్యులు ఇప్పటికే నిరూపించారు. గతంలో పంది గుండెను మనిషికి అమర్చిన విషయం తెలిసిందే. అమెరికా నెట్వర్క్ ఫర్ ఆర్గన్ షేరింగ్ ప్రకారం కొన్ని వేల మందికి పైగా కిడ్నీ సమస్య బాధితులే ఉన్నారు. ఒక మనిషి కిడ్నీ దొరకాలంటే సగటున 3 నుంచి 5 ఏళ్లు పడుతుందంట. దీంతో శాస్త్రవేత్తలు జంతువుల నుంచి అవయవాలను సేకరించి మనుషులకు అమర్చే అంశంపై విస్తృతంగా ప్రయోగాలు జరుపుతున్నారు.